హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని సదా ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఇకపోతే మరి వినాయక చవితి బబ్బు వాళ్ళు చాలా గ్రాండ్గా అయితే ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారండి. ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఇంట్లో ఎప్పుడు ఇయర్ మేము ఇంట్లో చేసుకుంటాం, కానీ ఈసారి బబ్బు అయితే చాలా పేచి పెట్టాడు. మేము కొంచెం బయట చేసుకుంటాం ప్లీజ్ మమ్మీ అని. సో మీ ఇద్దరే ఉన్నారా అంటే వీళ్ళిద్దరికి ఇంకొక ఇద్దరు తోడయ్యారు. సో వాళ్ళ నలుగురికి ఇంకా పోతే పెద్దవాళ్ళు అయితే తోడయ్యారండి. సో వాళ్ళ ఫాదర్స్ అందరూ కూడా హెల్ప్ చేస్తున్నారనమాట. మొత్తానికైతే పందిరి స్టార్ట్ అయితే చేసేసారు. చాలా అంటే చాలా కష్టపడ్డారండి. 10 days కూడా వాళ్ళకి నిద్ర లేదు. నేను అనుకున్నాను వీళ్ళు చేయగలరా లేదా అని భయం వేసింది. నిజంగా అంటారు కదండి, దేవుడు తోడుంటే కొండనైనా పిండి చేయొచ్చు అని. సో వాళ్ళైతే దీనికి నిజంగా నిరూపించుకున్నారనమాట. అంటే నేను అనుకున్నాను వీళ్ళ చిన్నవాళ్ళు ఫస్ట్ టైం ఎలా చేసుకుంటారు, అందులోని చందా కూడా అంతంత మాత్రంగా వచ్చింది, ఉన్న దాంట్లో సర్దుకొని పోవాలి, అన్నీ కూడా వాళ్ళు ఎవరికి కూడా మెయింటెనెన్స్ ఇవ్వలేదు. మొత్తం మెయింటెనెన్స్ మొత్తం నాకే ఇచ్చారు. అన్నీ జాగ్రత్తగా సర్దుకొని చూసుకొని ప్రతిదీ కూడా రాసుకుంటూ వాళ్ళని చివరి వరకు చాలా జాగ్రత్తగా నడిపించుకున్నాను. ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండడం వల్ల ఎక్కడ కూడా ఎలాంటి వెలితి లేకుండా ఆయన పూజకి ఏది అడ్డు కాకుండా మొత్తం అయితే జరిపించుకున్నామండి. చూస్తున్నారు కదా, పిల్లలందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళ నలుగురితో పాటు మా కాలనీలో పిల్లలు కూడా యాడ్ అయ్యారు. మొత్తం కూడా అందరూ చేతులు కలిపి మరి ఆ పందిరి మొత్తం కూడా సెట్ చేసుకున్నారనమాట. బావ అయితే చాలా కష్టపడ్డారు. బావతో పాటు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చాలా కష్టపడ్డారండి. ప్రతి ఒక్కరు కూడా అసలు పిల్లల పూజ అనగానే పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దాం అని వెనకాడకుండా ముందుకొచ్చి వాళ్ళని ముందుండి నడిపించి చాలా అంటే చాలా నిజంగా అనుకోలేదు, మేము ఊహించలేదు ఈ విధంగా అసలు పందిరి పట్టి ఇంత గ్రాండ్గా అవుతుందని. మా కాలనీకి నిజంగా మేము చాలా థ్యాంక్ఫుల్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకు ధన సాయం చేసినందుకు, అలాగే ప్రతి ఒక్కరికి ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండాలి అనుకున్నాం. సో మొత్తానికి పందిరి అయితే ఒక కొలిక్కి వచ్చింది. అది ఆపిన తర్వాత ఇంకా పోతే చూస్తున్నారు కదా, బొమ్మ అయితే కొనేసారు. మొత్తానికి వాళ్ళకి ఏమి నచ్చిందో అదే కొనుక్కున్నారు. వాళ్ళు కొనిన దాంట్లో మేమైతే అస్సలు అబ్జెక్షన్ చేయలేదు. వాళ్ళకి ఏది నచ్చిందో అదే వాళ్ళు తెచ్చుకున్నారు. ఇకపోతే బొమ్మ తీసుకొచ్చి మొత్తానికైతే వినాయకుడిని మండపంలో అయితే ఈ విధంగా తీసుకొచ్చి పెట్టేశారు. తర్వాత మా అమ్మాయిలు వచ్చేసి ఇంకా ముగ్గు స్టార్ట్ చేసేసింది. నిండుగా అయితే ముగ్గు అలంకరించేస్తుంది. దాంతోపాటు అబ్బాయిలు ఖాళీగా ఉండడం ఎందుకని కొన్ని బాంబులు అయితే తెచ్చుకుని ఉంచుకున్నాం. సో బొమ్మ పెట్టిన తర్వాత కొంచెం పేలుస్తున్నారనమాట. ధామ్ ధూమ్ అని సౌండ్లు అయితే గట్టిగా వచ్చాయి. మొత్తానికైతే పూజ స్టార్ట్ చేసేసాము. అన్నీ కూడా నైవేద్యాలు అయితే చేసేసానండి. అన్నీ ఈ విధంగా పెట్టి అలంకరించుకొని కొబ్బరికాయ, అట్టుపళ్ళు, తాంబూలము అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నాం. పూజ మొత్తం వీళ్ళు నలుగురు మొదటి పూజ అయితే చేసుకున్నారు. అన్నట్టు వీళ్ళకి రేజింగ్ స్టార్స్ అని ఒక మంచి క్యాప్షూల్ పేరు కూడా పెట్టామన్నమాట. వీళ్ళ గ్రూప్ వచ్చేసి రేజింగ్ స్టార్స్ అనమాట. మరి ఆ దేవుడు చల్లగా చూడాలని ఈ విధంగా పెట్టాము. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయి సాయంత్రం వచ్చేసి ఇంకా ఆటలు, చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేశానండి పిల్లలందరికీ. మీకు గేమ్స్ వీడియో కావాలంటే విడిగా నేను వ్లాగ్ చేసి పెడతాను. ఇప్పుడు నాకు ఈ వ్లాగ్లో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి షార్ట్లో వాళ్ళ గేమ్స్ ఆడిని మాత్రం చూపించాను. సో మీకు వాళ్ళ గేమ్స్ అన్నీ చూడాలనిపిస్తే సెపరేట్గా ఒక వ్లాగ్ అయితే చేస్తాను, తప్పకుండా వ్లాగ్ చూసేయండి అది కూడా.
మొత్తానికైతే మేము 4 డేస్ అనమాట. 3 డేస్ ఉంచాము. 4th డే కలిపాము. రోజు కూడా పిల్లలు సాయంత్రం అయ్యాక ఈ విధంగా గణపతి బప్పకి భజనలు అయితే చేశారు. చాలా కన్నుల విందుగా చాలా ముచ్చటగా అనిపించింది. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం కదా, అందులోని పిల్లలు భజన చేస్తే ఆయనకి ఇంకా ఇంకా చాలా ఇష్టం అండి. ప్రతి పిల్లలు కూడా బాగుండాలి, బాగా చదువుకొని నిజంగా ఆయన ఉన్నారు అని నిరూపించుకుంటారు. అది ఎప్పుడు మనకు తెలిసిందే. ఈ విధంగా పిల్లలందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. పిల్లలందరూ కూడా అస్సలు భజనలు ఎక్కడ మిస్ అవ్వకుండా భజనలన్నీ కూడా నీట్గా చేసుకున్నారండి. అలాగే 3 రోజులు కూడా ఆటలు పాటలు అన్నీ కూడా బాగా జరిగాయి. సో గేమ్స్ కూడా కండక్ట్ చేశాను కదా, దానికి సంబంధించి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉట్టి కొట్టే గేమ్ అయితే చాలా కిర్రాక్గా ఉంది. అదైతే లాస్ట్ పెట్టుకున్నాం. బాగా తడిచి పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదండి. సో మీరైతే గేమ్స్ వీడియో అయితే తప్పకుండా చూడాల్సిందే. నేనైతే వ్లాగ్ కంపల్సరీ చేసి పెడతాను. ఇందులో అయితే నాకు లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఫుల్గా తీసి పెట్టలేకపోయాను. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి గిఫ్ట్స్. రేజింగ్ స్టార్స్ అని ఒక నెంబర్ ప్లేట్ కూడా వేయించాం. అలాగే పైన మన మండపంలో ఉన్న వినాయకుడి విగ్రహం కూడా పెట్టాను. విగ్రహం ఫోటో కూడా పిక్ చేసాం. ఈ విధంగా చూస్తున్నారు కదండి, గిఫ్ట్స్ అన్ని ఈ విధంగా ట్రోఫీస్ అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ఇవన్నీ కూడా బొమ్మ అనుపు రోజు ఇచ్చాను అనమాట. ఆ వ్లాగ్ కూడా బొమ్మ అనుపంతా కూడా మీకు తప్పకుండా చూపిస్తాను. ఈ ఫస్ట్ వ్లాగే కాకుండా సెకండ్ వ్లాగ్లో నిమజ్జనం మొత్తం కూడా ఉంటుంది. ఏ విధంగా ఊరేగింపు వెళ్ళిందో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి.